ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. హల్లెలూయా. అవును, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు అన్నీ ఉండొచ్చు, రేపు అన్నీ పోవచ్చు. ఈరోజు అందరూ మెచ్చుకోవచ్చు, రేపు అందరూ నిన్ను విమర్శించవచ్చు, నిన్ను తిట్టవచ్చు. అయితే ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి నీవు ఒకటి కలిగి ఉండము, ఏది ఉన్నా ఏమీ లేకపోయినా దేవుని స్తుతించడం, అలాగే దేవుని గణపరచడం గొప్పది. దానికన్నా గొప్ప పని ఏదీ లేదు ఒక భక్తిని జీవితంలో. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అని యోబు ఎలా అయితే స్తుతించాడో, కాబట్టి మనం కూడా అలాగే స్తుతించాలి. మనుషులు ఈరోజు పొగుడుతారు, రేపన్న రోజున భయంకరంగా పొడుస్తారు తన మాటలతో. కాబట్టి ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనను నమ్ముకోవడమే మేలు. హల్లెలూయా. ఆమేన్.